హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి నన్ను చాలా మంది కూడా రిక్వెస్ట్ చేసిన వీడియో అండి ఇది. అక్క, తలస్నానం చేయడానికి ఏ షాంపూ వాడుకోవాలి? ఏ షాంపూ వాడితే జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది, జుట్టు బాగా పొడవుగా పెరుగుతుంది? సో అక్క, మీరు చెప్పే షాంపూని మేము యూజ్ చేస్తాం అక్క. మా జుట్టు అనేది షాంపూ చేస్తే ఇంతింత హెయిర్ ఊడుతుంది అక్క. ఎన్నో రకాల ఆయిల్స్ ట్రై చేశాము, ఎన్నో రకాల హెయిర్ ప్యాక్స్ ట్రై చేశాము, ఎన్నో రకాల రెమెడీస్ అనేవి ట్రై చేస్తున్నాం అక్క. అయినా కూడా మాకు జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అని చెప్పి అనుకునేవారు. ఈ వీడియో అయితే ఎక్కడ మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా చెప్తున్నానండి, మీరు ఏ షాంపూ వాడినా పర్వాలేదు, నేను చెప్పే ఈ సీక్రెట్ పదార్థాన్ని కలిపి వాడండి. మీ జుట్టు ఎంత ఊడిపోతున్నా కానీ జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది, పొడవుగా పెరుగుతుంది, దట్టంగా పెరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మరొక్కసారి చెప్తున్నాను, జుట్టు బాగా ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకునేవారు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఫుల్ వీడియో అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అక్క, మేము ఎంతో కష్ట సమయాలలో ఉన్నామక్క. మా కష్టాలు తీరడానికి మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. పదే పదే వారందరి కోసం చెప్తున్నాను. నేను చాలా పెద్ద కష్టంలో ఉన్నప్పుడు, అసలు ఆ కష్టం నుంచి నేను బయటపడతానా అన్న సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున సంతోషంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను. అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబరు 9122274443. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ గురువుగారి దగ్గర అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుందండి. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. చాలా మంది కూడా షాంపూ అనగానే డవ్ వాడుకోవాలా, మీరా వాడాలా, ప్యాంటిన్ వాడాలా, చిక్కు వాడాలా, లేదంటే కుంకుడుగాయలు, షికాకాయ వాడాలా అని చెప్పి అన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఎన్ని వాడుతున్నాము, ఒకటి ట్రై చేస్తే దీనివల్ల జుట్టు ఊడిపోతుందేమో, ఎన్నో ప్యాక్స్ ట్రై చేస్తున్నాము, చివరికి ఈ హెయిర్ షాంపూ వాడడం వల్లే జుట్టు ఊడిపోతుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. జుట్టు ఊడడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయండి. అందులో చాలా చాలా ఎక్కువ రిజల్ట్ చూపించేది ఏంటి అంటే కనుక షాంపూ అనమాట. మీరు ఎన్ని ప్యాక్స్ వేసుకున్నా కానీ ఇక్కడ షాంపూ సరిగ్గా లేకపోతే మాత్రం జుట్టు చాలా ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఏ షాంపూ వాడతారో మీ ఇష్టం, మీకు నచ్చిన షాంపూనైతే వాడుకోండి. కాకపోతే మీరు చేయాల్సిందల్లా కూడా ఏంటంటే కనుక, తలస్నానం చేసేటప్పుడల్లా కూడా మీరు ఒక 20 నుంచి 30 మందారాకుల్ని తెచ్చుకోండి. అంటే బాగా ఇన్ని మందారాకుల్ని తీసుకొచ్చుకోండి. ఇన్ని మందారాకుల్ని తీసుకొని ఆ మందారాకుల్ని చక్కగా మీరు వాటర్లో నీట్గా ఫస్ట్ వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఆ మందారాకుల్ని వేసి అందులో అవి మునిగేంత వరకు, అంటే ఒక గ్లాసు, ఒక 250 ml వాటర్ వేసేసేయండి. అందులో వేసి ఆకుల్లో రసమంతా కూడా వాటర్లోకి దిగేంత వరకు బాగా మరిగించండి. స్టవ్ మీద పెట్టి మరిగించండి. ఆ వైట్గా ఉన్న వాటర్ కాస్త గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఆ వాటర్ని మీరు చెయ్యి పెట్టి ఆ మందారాకుల్ని గట్టిగా ప్రెస్ చేసల్లా పిసకండి. ఆ విధంగా పిసికినప్పుడు ఆ మందారాకుల్లో ఉండే ఆ యొక్క గుజ్జు ఉంటుంది, ఒక గమ్ము లాగా ఉంటుంది అనమాట. మందారాకు గురించి చెప్పుకోవాలి అనుకుంటే కనుక, మనకి వెనకటి నుంచి కూడా మన అమ్మమ్మలు చాలా మంది, ఇది నేను చెప్పే ఈ మాట చాలా మందికి రిలేటబులే అయి ఉంటుంది ఈ మాట. ఎందుకంటే కనుక మనం చిన్నప్పుడు తలస్నానం చేసేటప్పుడల్లా కూడా మన అమ్మమ్మలు కానీ మన నాయనమ్మలు కానీ ఏం చెప్పేవారు, మందారాకు తెచ్చుకో, మందారాకుని చక్కగా కుంకుడుగాయల్లో వేసుకొని పిసుక్కొని
తలస్నానం చెయ్యి, జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది అని చెప్పి మన అమ్మమ్మలు మన నాయనమ్మలు మనం చిన్నపిల్లలప్పుడు చెప్పే ఉంటారు. మాకైతే చెప్పారండి. సో మీకు కూడా చాలా మందికి ఈ విషయం రిలేటబుల్ అయి ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. సో మందార ఆకులో రిచ్ ఆఫ్ బీటో కెరటిన్ ఉంటుంది అనమాట. ఆ బీటో కెరటిన్ ఏం చేస్తుంది అంటే కనుక మన జుట్టు యొక్క అంటే మన స్కాల్ప్ ఉంటుంది కదా, మన స్కాల్ప్ చాలా మందికి డ్రై అయిపోయి పొడి పొడిగా పొట్టు రాలిపోతూ ఉంటుంది అనమాట. ఆ స్కాల్ప్ యొక్క pH బ్యాలెన్స్ ని మంచిగా మెయింటైన్ చేస్తుంది, జుట్టు ఊడడాన్ని తగ్గిస్తుంది, జుట్టు చిక్కులు పడడాన్ని తగ్గిస్తుంది, మనకి స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ స్ప్లిట్ ఎండ్స్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. జుట్టు ఒక సాఫ్ట్నెస్ అంటే కండిషనర్ ఏమి వాడకుండానే మన జుట్టులో ఒక సిల్కీనెస్, ఒక సాఫ్ట్నెస్ అనేది తీసుకొస్తుంది అనమాట. జుట్టు పొడి బారటాన్ని తగ్గిస్తుంది, జుట్టు స్మూత్ గా సిల్కీగా షైనీగా ఉంచడానికి మందారాకు అనేది చాలా ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి. చక్కగా ఆ నీళ్లు చల్లారిన తర్వాత మందారాకును గట్టిగా బ్రష్ చేసి పిసికి ఆ మందారాకును తీసి పక్కన పడేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ అనేది మంచిగా గుజ్జు గుజ్జుగా ఉంటుంది అనమాట. అంటే ఒక జెల్లీగా ఉంటుంది ఆ వాటర్. ఆ వాటర్లో మీరు ఏ షాంపూని మిక్స్ చేస్తారో ఆ షాంపూని మిక్స్ చేయండి. మామూలుగా తలస్నానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే నార్మల్ వాటర్లో షాంపూని మిక్స్ చేసుకొని తలస్నానం చేస్తూ ఉంటారు కదా, నార్మల్ వాటర్లో కాకుండా ఈ మందారాకు ఉడికించిన ఈ నీళ్ళల్లో షాంపూని మిక్స్ చేసుకొని దీంతో తలస్నానం చేయండి. ఒకవేళ నేను చెప్తుంటే మీకు అర్థం కాకపోతే కనుక ఈ వీడియో ఫుల్గా నేను చేసి చూపించాను, అది ఐ కార్డ్లో ఇస్తాను మీకు. ఐ కార్డ్లో ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు నాకు నా తల మీద ఇక్కడ ఐ కార్డ్స్ అని చెప్పి వస్తూ ఉంటుంది అనమాట. అది ముందు రావచ్చు, కొంచెం మిడిల్లో రావచ్చు, లేదా లాస్ట్ ఎండ్ కార్డ్స్ ఉంటాయి. ఈ చివరి ఒకటి ఈ చివరి ఒకటి ఇస్తాను ఎండ్ కార్డ్స్లో. సో ఆ ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను, మీరు ఎక్కడ వీలైతే అక్కడ చూడండి. నేను క్లియర్గా చేసి చూపించాను అనమాట. అప్పట్లో చాలా మందికి ఇది చాలా మంచిగా వర్క్ అయింది, చాలా మంచిగా పనిచేసింది అని చెప్పి చెప్పారు, ఎక్సలెంట్ గా వర్క్ అయింది అని చెప్పి చెప్పారు. సో అందులో ఏ షాంపూని మీరు మిక్స్ చేస్తారో క్లినిక్ ప్లస్ కానీ, డవ్ కానీ, మీరా కానీ, చిక్ కానీ, ప్యాంటీన్ కానీ ఏదైతే అది ఆ షాంపూని చక్కగా బ్రష్ చేసేసుకొని నీట్గా తలస్నానం చేసేటప్పుడల్లా కూడా ఇలా తలస్నానం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఒకవేళ ప్యాక్స్ మీకు టైం ఉండి వాడినా వాడకపోయినా కానీ మీకైతే మాత్రం జుట్టు ఊడడం చాలా ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఫస్ట్ టిప్ అనమాట. షాంపూ చేసే ముందు మీరు తలస్నానానికి దీన్ని వాడుకోవడం. ఇక రెండవది కూడా నేను చెప్తాను. ఒకవేళ మాకు మందారాకులు లేవు అని చెప్పి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 300 ml వాటర్ తీసుకోండి. ఒక బౌల్లో ఒక మంచి క్లీన్ బౌల్ తీసుకొని 300 ml వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ఏం చేస్తారంటే 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని వేయండి, ఒక 5 నుంచి 6 లవంగాలను వేయండి. ఓకేనా, ఒక 1 టేబుల్ స్పూన్ మెంతులు వేయండి. ఈ విధంగా వేసి ఆ వాటర్ని చక్కగా బాయిల్ చేసేసేయండి స్టవ్ మీద పెట్టి. ఎంతవరకు బాయిల్ అవ్వాలి అంటే కనుక మెంతులు మనకి గట్టిగా ఉంటాయి కదా, ఆ మెంతులు గట్టిగా ఉండడం కాస్త మెంతులు పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఆ సాఫ్ట్గా ఉన్నంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అంటే ఒక స్ట్రెయినర్ అంటే ఒక గరాటా అంటే గరాటా కాదు స్ట్రెయినర్, వడగంట ఉంటుంది, మనం టీ వడపోసుకునే గంట ఉంటుంది కదా, ఆ స్ట్రెయినర్ని పెట్టుకొని చక్కగా దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ వచ్చిన వాటర్లో షాంపూని కలుపుకోవాలన్నమాట. ఇందులో మనకి మెంతులు ఉంటాయి. మన హెయిర్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, డాక్టర్ ఆఫ్ హెయిర్ అంటారు మెంతుల్ని. ఎందుకంటే మెంతుల్లో మన జుట్టుకు కావలసిన అన్ని పోషకాలు అనేవి ఉంటాయన్నమాట. మెంతులు ఎవరైతే ఎక్కువగా తలస్నానానికి లేదా హెయిర్ ప్యాక్స్కి వాడుకుంటూ ఉంటారో వాళ్ళ జుట్టు చాలా ఒత్తుగా షైనీగా పెరుగుతుంది, వాళ్ళకి డాండ్రఫ్ కూడా కంట్రోల్ అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గుతాయి, జుట్టు పొడుగ్గా పెరగడానికి మెంతులు చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. ఇక లవంగాలు ఏం చేస్తాయి అంటే లవంగాల్లో కూడా ఒక ఘాటైన సల్ఫర్ ఉంటుందన్నమాట. అదేం చేస్తుందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగేలా చేసి జుట్టు అనేది బాగా వేగంగా దట్టంగా పెరగడానికి లవంగాలు అనేవి యూజ్ అవుతాయి. ఇక బియ్యం అంటే రైస్ అన్నమాట. రైస్ గురించి చెప్పాల్సిన పనే లేదండి, ఎందుకంటే రైస్ అనేది మన జుట్టుకి ఎంత మంచి మేలు చేస్తుందో మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసండి. సో చాలా మంచిగా ఉంటుంది అనమాట రైస్ ఎవరికైతే హెయిర్కి ఎక్కువగా వాడతారు. నిన్ననే చెప్పాను నేను ఒక వీడియో కూడా, గంజి వాడే వాళ్ళకి జుట్టు మంచిగా
మంచి రిజల్ట్ వచ్చేటట్లుగా, అంటే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, జుట్టు బాగా పొడవుగా పెరుగుతుంది, దట్టంగా పెరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా గెంజిని యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళ జుట్టు పొడవుగా చిక్కులు లేకుండా ఉంటుంది అని చెప్పి నేను నిన్న వీడియోలోనే షేర్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నిన్నటి రెమెడీ కూడా చాలా మంచి రెమెడీ, అందరు చాలా మంచిగా వర్క్ అవుతుందని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. చాలా బాగుందనమాట. సో ఈ విధంగా మెంతులు, రైస్, ఒక 5 నుంచి 6 లవంగాలను వేసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసి ఆ స్ట్రెయిన్ చేసుకున్న ఆ వాటర్లో షాంపూని కలిపి షాంపూ చేయడం అనమాట. ఇవి రెండు అయితే ఎక్సలెంట్గా యూజ్ అవుతాయండి. ఇక మీరు ఏ షాంపూ వాడినా కూడా పర్వాలేదు, ఏ షాంపూని యూజ్ చేసినా కూడా పర్వాలేదు. లేదంటే ఇది ఒక వారం వాడండి, ఇప్పుడు నేను చెప్పేది ఇంకో వారం వాడండి, అదొక వారం మార్చుకుంటూ వాడండి. ఇది వాడడం వల్ల జుట్టు ఊడడం అయితే వెంటనే కంట్రోల్ అయిపోతుంది. జుట్టులో ఇంకా మీరు ఏ కండిషనర్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఏ కండిషనర్ అప్లై చేయకుండా జుట్టులో ఒక సాఫ్ట్నెస్ వస్తుంది, ఒక స్మూత్నెస్ వస్తుంది, ఒక సిల్కీనెస్ వస్తుంది అనమాట. జుట్టు చిక్కులు పడకుండా చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. ఎక్సలెంట్ టిప్స్ ఇవి రెండు కూడా చాలా మంచిగా వర్క్ అవుతాయి. సో చాలా మంది అడిగారు కదా నా హెయిర్ చూపించమని. నేను మొన్ననే హెయిర్ అనేది కట్ చేయించానండి. సో నా హెయిర్ చాలా థిక్గా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. ఎవరో అడిగారు, సో వాళ్ళ కోసం అని చెప్పి చూపిస్తున్నాను. సో హెయిర్ కట్ చేశాను కాబట్టి పొడవు తగ్గిందనమాట. సో అదే నేను మీకు ఈరోజు చూపిద్దాం అనుకున్నాను. సో చూపించాను కదా నా హెయిర్. నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను హెయిర్ ప్యాక్స్ వేసుకుంటూ కూడా చాలా వీడియోలో చూపించాను. కొంతమంది కొత్త వాళ్ళకి తెలియదు కదా, సో అందుకని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను హెయిర్ అనేది. సో నేను రీసెంట్గానే హెయిర్ కట్ చేయించానండి. నేను ఈ హెయిర్ ప్యాక్స్ అన్నీ కూడా ఈ హోమ్ మేడ్వి ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది, పొడవుగా పెరుగుతుంది. ఫస్ట్ అంతకుముందు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉండేదన్నమాట. దువ్వెన పెడితే ఎంతెంత హెయిర్ వచ్చేదో, తలస్నానం చేస్తే బాత్రూమ్ నిండా కుచ్చులుగా ఊడిపోయేదండి జుట్టు. ఆ స్టేజ్ నుంచి ఇప్పటికీ నేను ఒక్క వెంట్రుక కూడా, అంటే దువ్వినప్పుడు ఒక 4-5 వెంట్రుకలు వస్తూనే ఉంటాయనుకోండి. సో అంత హెయిర్ ఫాల్, అంత సఫర్ అయ్యే హెయిర్ ఫాల్ అనేది ఈ హోమ్ రెమెడీస్ వాడిన తర్వాత నేను కంట్రోల్ చేసుకోగలిగాను. సో హోమ్ రెమెడీస్ కొంచెం లేట్ అయినా కూడా బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తాయండి. సో బయట నుంచి ఏవేవో కెమికల్ ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడకండి. హోమ్ రెమెడీస్ చక్కగా పనిచేస్తాయి అని గుర్తుంచుకోండి. కాకపోతే కొంచెం మనం కష్టపడి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అందులో నేను చెప్పేవి పెద్ద కష్టమైనవి ఏం కాదు, చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునేవి అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 షాంపూ రెమెడీస్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్స్ని ఇస్తాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్లో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మన ఛానల్లో అన్ని ద బెస్ట్ హోమ్ రెమెడీస్ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.